ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ తిరిగి మొదటికి చేరింది. ఎక్కడైతే ప్రారంభించారో అక్కడికి మళ్ళీ చేరింది. అంటే ఏ మాత్రం కూడా పురోగతి సాధించలేకపోయారు. మరోసారి కూడా ఈ బోట్ల తొలగింపు ప్రక్రియకు సంబంధించి ఫెయిల్యూర్ అయ్యారు. నిన్న పైకి లేచినటువంటి ఆ బోట్ ఒక్కసారిగా మళ్ళీ నీటిలో మునిగిపోయింది. పడవలను కట్ చేసి ఆ రోప్ల సహాయంతో లాగితే 2 ముక్కలవుతుందని ఆ రెస్క్యూ టీం భావించింది. కానీ క్రేన్ సాయంతో రోప్లు కట్టి లాగడంతో తిరిగి ఆ బోట్ నీటిలోనే మునిగిపోయింది. బోట్ నీటిలో మునిగిపోవడంతో రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ మరింత టఫ్గా మారాయి. ఇక బోట్లు బయటకు తీయడానికి మరో 2 రోజులు పట్టే అవకాశం కనిపించింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ముందుగా ఒక టీం వచ్చింది. క్రేన్ల సహాయంతో ఆ బోట్లని పైకి లాగే ప్రయత్నం చేసింది మొదటి రోజున. కానీ ఏ మాత్రం కూడా కొంచెం కూడా కదిలించలేకపోయామో. ఆ బోట్ కొంచెం కూడా కదలలేదు. దీంతో ఆ ప్రయోగాన్ని అక్కడితో నిలిపివేసి కొత్తగా మరోసారి బోట్లని కట్టింగ్ చేసి ఎయిర్ బెలూన్ల సహాయంతో వాటిని బయటికి లిఫ్ట్ చేసి ఆ తర్వాత ఒక పక్కకి లాగే ప్రయత్నం చేస్తామంటూ రెండో టీం కూడా ఆపరేషన్స్ ప్రారంభించింది. కానీ అది కూడా ఏమాత్రం వారికి ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక మూడో టీం దిగిపోయి కట్ చేసి ఆ బోట్లని 2 విభాగాలుగా విభజించి ఒక్కో వైపు లాగేద్దామని ప్రయత్నం చేసింది. కానీ ఈ మూడో ప్రయత్నం కూడా విఫలయత్నమైంది. మూడో ప్రయత్నంలో బోట్లని కట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోప్ల సహాయంతో వాటిని 2 ముక్కలుగా చేసేందుకు ప్రయత్నం చేశారు. 2 ముక్కలైతే అయ్యాయి, కానీ తిరిగి నీటిలోనే మునిగిపోయింది. ఏ మాత్రం కూడా కదలకుండా ఆగిపోయింది. మీరు చూడొచ్చు ఆ బోట్ 2 భాగాలుగా విభజించిన తర్వాత ఇది ఒకవైపుగా ఉన్నటువంటి భాగం మాత్రమే అది పూర్తిగా నీటిలో ఏ రకంగా మునిగిందో మనం చూస్తున్నాం. ఏ మాత్రం కూడా దాన్ని కదిలించలేని పరిస్థితి. కింద ఉన్నటువంటి ఆ నీటిలో ఆ మట్టిలో పూర్తిగా కూరుకుపోయింది. సో వారి ప్రయత్నాలు మొత్తం కూడా విఫలయత్నమయ్యాయి. సో తిరిగి ఎక్కడైతే ప్రారంభమైందో బోట్ల తొలగింపు ప్రక్రియ అక్కడికే చేరుకుంది. ఏ మాత్రం కూడా వాటిని ఒకంత కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యంలో సాధ్యం కాలేకపోయింది. సో తాజాగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఏ రకంగా బోట్లను తొలగిస్తారో చూడాలి. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, సో బోట్ల తొలగింపు ప్రక్రియ ఎక్కడైతే మొదలైంది అక్కడికే చేరుకుంది. మళ్ళీ వాటిని కట్ చేసి బయటికి తీసేందుకు ప్రయత్నం చేశారు. కానీ కట్ చేసినప్పటికీ ఇప్పుడు తీయడం సాధ్యపడడం లేదు. లోపల తిరిగి మళ్ళీ మునిగిపోతున్నాయి. సో తాజాగా ఎటువంటి ఆపరేషన్ చేపడుతున్నారు రెస్క్యూ టీంకి? ఇది టఫ్గా మారిన నేపథ్యంలో వాటిని తీస్తారా తీయరా? అసలు ఎటువంటి ఆపరేషన్తో ముందుకు వెళ్తున్నారు వాళ్ళు? ప్రస్తుతానికి నిన్న సాయంత్రం మునిగిపోయినటువంటి బోట్లు కొంచెం బయటకు వచ్చాయి. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ బోట్లు బయట తీసి ఆ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి తాజా దృశ్యాలు ఒకసారి మనం చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి బోట్ని ప్రయత్నాలు అయితే అటువైపు నదికి సంబంధించి అటువైపు ఉన్నటువంటి ఒడ్డుకు చేర్చేందుకు చేస్తున్నారు. నిన్న సాయంత్రం అటువైపు నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ మునిగిపోయింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇది పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు కొంత నార్మల్ పొజిషన్లోనే ఉంది. దీన్ని తాళ్ళు సాయంతో దాని సాయంతో బయటికి లాగే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటువైపున ఇక్కడ బ్యారేజ్ని ఆనుకుని ఇంకొక బోటు ఉంది. దాన్ని తీసిన తర్వాత దీన్ని తీయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇది చాలా బ్యారేజీకి ఆనుకున్నటువంటి ఈ బోటు చాలా వెయిట్తో ఉన్న బోటు. దీన్ని కూడా తీయడానికి పొజిషన్ మార్చడానికి అక్కడ పెద్ద ఉన్నటువంటి 2 వీటితో పాటు సమానంగా ఉండే 2 పెద్ద బోట్లను తీసుకొచ్చారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఆ 2 బోట్ల సాయంతో ఇక్కడ ఉన్నటువంటి బోట్ను కూడా తాడు కూడా కట్టారు. తాడు సాయంతో దాన్ని పక్కకు లాగి ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చాలా కష్టమవుతుందని చెప్పాలి. ఎందుకంటే 3 టీమ్స్ అంటే మొదటిగా క్రేన్ల సాయంతో దీన్ని బయట తీసే ప్రయత్నం చేశారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఎయిర్ బెలూన్లు ఉపయోగించి అలాంటి టెక్నాలజీలో బయట తీసే ప్రయత్నం చేసినా బయటికి రాని పరిస్థితి. ఇక కాకినాడ నుంచి ఒక 13 మంది ప్రత్యేక బృందాలను తీసుకొచ్చి 13 మందిని తీసుకొచ్చి వాళ్ళ సాయంతో దీన్ని ప్రస్తుతం రెస్క్యూ చేస్తున్నారు. బెకమ్ టీం కూడా ప్రస్తుతం దీంట్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఆ బోటు లాగితే కనుక అక్కడ కనబడుతున్నటువంటి ఆ బోటు లాగితే తర్వాత దీనికి బ్యారేజీకి ఆనుకున్నటువంటి ఈ బోటు కూడా తీయడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ ఉన్న అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఎటువంటి సమస్య తలెత్తోంది? బోట్లు కటింగ్ అయిపోయింది. ఎయిర్ బెలూన్ టెక్నాలజీతో బయటికి లేపుతామన్నారు. తర్వాత అది సాధ్యం కాకపోవడంతో క్రేన్ల సాయంతో వాటిని బయటికి లాగుతున్నారు. ఇప్పుడు ఏం సమస్య ప్రధానంగా ఎదురవుతోంది? సమస్య అంటే బోట్లు నార్మల్ పొజిషన్ రావడమే ప్రధాన సమస్య కనబడుతుంది. నార్మల్ పొజిషన్కి వస్తేనే ఆ బోట్ని
బయటకు తీయడానికి వీలవుతుంది. కాబట్టి ఆ నార్మల్ పొజిషన్ తీసుకురావడానికే వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే నార్మల్ పొజిషన్కి రాలేని పరిస్థితి, పూర్తిగా బోట్లు ఇరుక్కుపోయే లోపలికి ఇరుక్కుపోవడంతో వాటిని నార్మల్ పొజిషన్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ఎట్టకేలకు నిన్న సాయంత్రం అక్కడ మనకు కనబడుతున్నటువంటి ఆ బోటు నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఒక 2-3 మీటర్ల ముందుకు కూడా కదిలింది. తర్వాత అది ఒక్కసారిగా మళ్ళీ ఆ నీటిలో మునిగిపోవడంతో దాన్ని మళ్ళీ పైకి లేపి ఇప్పుడు నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి ఒడ్డుకు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఉన్న సమస్య నార్మల్ పొజిషన్ తీసుకురావడమే. నార్మల్ పొజిషన్ తీసుకొస్తే కనుక పెద్ద సమస్య ఉండదు. పెద్ద బోట్లు 3 బోట్లు తీసుకొచ్చారు కాబట్టి వాటికి తాళ్ళు కట్టి ఒడ్డుకు చేర్చవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి ఈ నార్మల్ పొజిషన్కి అయితే తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకి కనబడుతుంది. పూర్తిగా ఈ బోట్లన్నీ కూడా ఈరోజు సాయంత్రం లేదా రేపటికల్లా బయటికి తీస్తామని ఉన్నటువంటి సిబ్బంది కానీ అధికారులు అయితే చెబుతున్నారు. చూడాలి మరి సాయంత్రం కల్లా వస్తాయా లేదా అనేది. చాలా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ ఏ ప్రయత్నం కూడా సఫలీకృతం అవ్వట్లేదు. ఇప్పుడు ఇది బోట్ల సాయంతో తీసేటువంటి ఈ వ్యూహం అయితే ఫలించే అవకాశం కనబడుతుంది. కొద్దిగా బోటు నార్మల్ పొజిషన్ కూడా వచ్చింది కాబట్టి తర్వాత దాన్ని కొంచెం పొజిషన్ మార్చి దాన్ని ఒడ్డుకి మనకు కనబడుతున్నటువంటి ఆ ఘాటు వద్దకి తీసుకువెళ్తారు. అక్కడ ఘాటు దగ్గర క్రేన్ ఉపయోగించారు. క్రేన్ సాయంతో ఇక్కడి నుంచి అటువైపుకు లాగి పెద్ద వైరు సాయంతో దాన్ని అక్కడికి లాగడానికి కూడా ఆల్రెడీ ఏర్పాట్లు చేశారు. జస్ట్ ఇది ఒక నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇది బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరుక్కున్నటువంటి బోట్లను తీయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వాస్తవంగా గేట్లు డ్యామేజ్ తర్వాత కౌంటర్ వెయిట్లు చాలా తొందరగానే అమర్చారు కానీ బోట్లు మాత్రం చాలా కష్టతరం అవుతుందని చెప్పాలి మనోజ్. సాయంత్రం లేదా రేపటి నాటికి పూర్తి స్థాయిలో బోట్లు వెలికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చాలామంది సిబ్బంది కానీ అధికారులు కానీ చాలా కృషి చేస్తున్నారు బయటికి తీయడానికి. మళ్ళీ వరద ఫ్లోటింగ్ పెరిగితే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈరోజు రేపటిలోపే పూర్తి స్థాయిలో ఈ బోట్లన్నీ వెలికి తీసే అవకాశం ఉంది మనోజ్. రైట్ రాజేష్, అక్కడ ఎవరైనా అధికారులు ఉన్నారు? ఎందుకంటే సుమారుగా 4 రోజులుగా తీవ్రంగా శ్రమించినప్పటికీ ఈ బోట్లను తీసేటువంటి ప్రక్రియలో ఏమాత్రం పురోగతి సాధించలేకపోతున్నారు, అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. సో ఈ రోజు ఈ బోట్లకు సంబంధించి కొలికి వచ్చే అవకాశం ఉందా? బయటికి తీయడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్నో లేకపోతే ఒకటి తీసే అవకాశం కనబడుతుందా? అధికారులు ఏం చెప్తున్నారు? వారెవరైనా కనుక అక్కడ సమీపంగా కనుక ఉంటే వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే సాయంత్రం నాటికి ఒక బోట్ అయితే తీసే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ అధికారులు ప్రస్తుతం ఎవరు లేరు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రమే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకసారి మాట్లాడిద్దాం. ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ఈ సిబ్బంది వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. ఎంతసేపట్లో అయ్యే అవకాశం ఉందో ఒకసారి మాట్లాడిద్దాం. అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదని చెప్పాలి. ఎందుకంటే నిమ్మల రామానాయుడు నిన్న మధ్యాహ్నం సాయంత్రం కూడా వచ్చి ఇక్కడ పనుల్ని పర్యవేక్షించారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా దీన్ని బయటికి తీయడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం నాటికి ఒక బోటు ఒడ్డుకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. వస్తుందని కూడా చెప్తున్నారు. మిగతా బోటు రేపు